నా పేరు కనకమ్మ, బోని కనకమ్మ. ఏం చేస్తుంటావమ్మా? నేనేం చేయనండి. పెన్షన్ వస్తుందా మరి? వస్తుంది. ఎంత వస్తుంది డబ్బులు? ఇప్పుడు 4000 ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? ఆయన ఇప్పుడు నేను శ్రీకాకుళం ఇక్కడ ఉండేదాన్ని, ఒంట్లో బాగోక శ్రీకాకుళం వెళ్ళిపోయాను మా అమ్మాయి దగ్గరికి. అంటే గతంలో ఎంత ఇచ్చేవారు? జగన్ ఉన్నప్పుడు ఎంత ఇచ్చారు? 1000 కానించి ఇచ్చారు. వచ్చిన చంద్రబాబు గారు 1000 రూపాయలు పెంచారా? పెంచారు. బాగానే ఉందా? బాగానే. మధ్యలో లంచం ఏమైనా తీసుకుంటున్నారా? 4000 నీకు ఇచ్చేస్తున్నారు. ఎవరు తీసుకోరు. మధ్యలో ఎవరు డబ్బులు అడగట్లేదా? ఎవరు అడగడం. ఎలా ఉంది బాబు గారి పాలన? బాగానే ఉంది. బాగాలేదు అంటున్నారు, జగన్ ఉంటేనే బాగుండేది అంటున్నారు చాలా మంది. నాకు బాగుంది, మరి ఎవరి సంగతి ఏమో. మీకు బాగుంది. ఇంకేం వస్తున్నాయి పథకాలు మీకు? మాకేం పథకాలు రాలేదు బాబు. నేను ఇక్కడ లేని పథకాలు అవి ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నాను. వరద వచ్చినప్పుడు ఉన్నారు అక్కడ? లేరు. వరద వచ్చినప్పుడు లేరు. పేరు? నా పేరు కెల్లందాయలమ్మ. పెన్షన్ వస్తుందమ్మా మీకు? వస్తుంది బాబు. ఎంత ఇస్తున్నారు పెన్షన్? 4000. గతంలో బాగుందా, ఇప్పుడు బాగుందా పెన్షన్? బాగుంది బాబు, ఇప్పుడు బాబు. ఎలా చేస్తున్నారు చంద్రబాబు పరిపాలన? బాగా చేస్తాడు. అన్నీ ఇచ్చాడు బాబు. ఆ బాబు దండం పెట్టుకోవాలి, అన్నీ ఇచ్చాడు. మనం తిన్నాక అన్నీ గొడ్డు ముక్కలు అన్నీ ఇచ్చాడు. అన్నీ చల్లగా బతకాలి. బియ్యం కాయించి పప్పులు కాయించి అన్నీ చల్లగా చూసుకోవాలన్న ఆయన. అన్నీ ఇచ్చాడు. పప్పులు కాయించి బియ్యం కాయించి నూనె ప్యాకెట్లు కాయించి అవన్నీ బిస్కట్లు కాయించి బియ్యం కాయ అన్నీ ఇచ్చాడు. ఏమి ఇవ్వలేదు. జగన్ ఉంటే చాలా ఇచ్చేవాడు అంటున్నారు మీ కాలనీ వాళ్ళు. దండం పెట్టేస్తాం, ఆడుకో దండం పెట్టి అటు చచ్చినాడు ఈ బాబు. తప్పు, కడుపు దువ్వేస్తుంది బాబు. పిల్లలకి వేస్తాను అన్నాడు, వేయలేదు ఇప్పటికి. ఇప్పుడు బాబు తల్లిని పిల్లలు ఉన్నారు బాబు, ఆ తల్లిని పిల్లలకి వేస్తాను అన్నాడు, వేయలేదు. జగన్ ఉంటేనే బాగా చూసుకునేవాడు, చంద్రబాబు వచ్చాడు కానీ సగం సగం మందికి ఇస్తున్నాడు. లేదు లేదు బాబు, ఆ బాబు దండం బాబు. ఆ బాబుకి దండం పెట్టుకోవాలి, ఆ బాబుకి దండం పెట్టుకోవాలి. అన్నీ ఇచ్చాడు. మొన్న వరద వచ్చింది, ఏమైనా చూసుకున్నాడు చంద్రబాబు? చూసుకోండి. బియ్యం ఇచ్చాడు, కందిపప్పు ఇచ్చాడు, నూనె ప్యాకెట్లు ఇచ్చాడు, తిండా అన్నీ పంపించాడు. మరి అంతే ఉప్మా కాయించి అన్నం కాయించి పురాణం కాయించి అన్నీ పంపించాడు బాబు. ఏం నోటు నాకంటే పంపించాడు బాబు. ఆ బాబు వస్తే మా చెట్టు ఎక్కిపోను. బాగా చూసుకుంటాడు ఆ బాబు. బాగా దండం పెట్టుకోవాలి, బాగా చూసుకుంటాడు. పెన్షన్ ఇస్తాడు. ఆ తల్లిని ఆ బాబు ఇది వేస్తాడు, ఇది వేస్తాడు, అది వేస్తాను అన్నాడు. ఆ తల్లిని పిల్లలకి ఇయ్యలేదు. చంద్రబాబు వేస్తాడు. ఇప్పుడు ఆ చంద్రబాబు దండం పెట్టుకోవాలి. ఏం నోటు నాకంట ఆ బాబు దండం పెట్టుకోవాలి. అన్నీ మనం తిన్నాక నోటు నాకంట పంపాడు. నీదని వేస్తాంటారు. అందుకున్న బాగా అందుకుంటారు. మాకేమి ఇచ్చాడు, మాకేమి చేశాడు, మాకేమి ఇచ్చాడు. అందుకున్న మూటలు మూటలు అందుకుంటారు. పప్పులు కాయించి ఉప్పులు కాయించి అన్నాలు కాయించి పప్పులు కాయించి అన్నీ పంపాడు. మంచి నీళ్ళు కాయించి ఎవ్వలో పంపాడు. ఆ బాబు పంపాడా? ఆ బాబు అన్నీ పంపాడు. అవన్నీ ఇయ్యలేదు, మాకు ఇయ్యలేదు, మాకు ఇయ్యలేదు. అన్నీ ఇంట్లో నెట్టించుకుంటారు. నిజమేను బాబు, ఇంట్లో పెట్టుకొని ఇన్ని శేషాలు పెట్టుకొని మాకు ఏమి ఇచ్చాడు చంద్రబాబు. మాకేం చేయలేదు, నాకేం చేయలేదు. నా పేరు హరికుమారి. ఇప్పుడు టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయిందమ్మా. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, కూటమి ప్రభుత్వ పరిపాలన? ఆంధ్రప్రదేశానికి అందరికీ నమస్కారం అమ్మ. కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా బాగుంది ప్రభుత్వం. ఆడ ముగ్గురు కలిసి నిర్ణయించుకుంటున్నారు ప్రతి విషయము. వరదలు వచ్చినా ఎంత బాగా అన్నీ సర్దుకున్నారు, అన్నీ ఇచ్చారు. పుడ్లు అన్నీ అందినాయి అందరికీ. స్టోర్ బియ్యం అందినాయి, అన్నీ అందినాయి. చీరలు కూడా ఇచ్చారు. ఆయన ఇచ్చినవి అన్నీ అందరికీ ఇచ్చారు, ప్రజలందరికీ. చాలా బాగుంది. ఏం బాగలేదు చంద్రబాబు ప్రభుత్వం పరిపాలన అని చెప్తున్నారు చాలా మంది. గిట్టిన వాళ్ళు ఎన్నో చెప్తారు. ఇప్పుడు బంతి భోజనానికి వెళ్తే కొంతమందికి నచ్చుతున్నది, కొంతమందికి నచ్చట్లేదు. అలాగే తీసుకుని కూడా తీసుకోలేదని వైసీపీ ప్రభుత్వం ఇలాగ ప్రకటిస్తే ఆయన మరి ఈ పూట వచ్చి అందరికీ నేనున్నాను, ఆడపడుచులను చూస్తాను అని అంటున్నారు కదా. మరి ఎక్కడ రాలేదే? సీఎం గారు వచ్చారు, అందరిని పలకరించారు. నువ్వు ఆయన మీద నువ్వు గొప్ప మంచోడివి. మరి ప్రజలు ఆడబడుసులు నా బిడ్డలు అంటున్నావు. నువ్వు బిడ్డలోనూ అప్పజల్లీలు నీ సొంత అప్పజల్లీలు కాదనుకుంటున్నావుగా. మరి ఈ రోజుకి వచ్చి ప్రజలకి మరి మీరు ఎలా ఉన్నారు ఏంటని నువ్వు సీఎం అయ్యావుగా, మాజీ సీఎం అయ్యావు. మరి ఏ రోజు వచ్చి ఒక్క పాల ప్యాకెట్ కూడా ఇవ్వలేదుగా. మరి కాలనీ వాసులు అందరూ చాలామంది లేని వాళ్ళే బాధలు పడుతున్నారు. నువ్వు వచ్చి సహాయం చేయొచ్చుగా, చెయ్యి మరి సహాయము.
చెయ్యొద్దని ఎవరొద్దని ఉత్తమ మాటలు ప్రకటించి మాట్లాడగానే సరికాదు. ఆ వయసు ఆయన అంత సహాయం చేశారని నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఎంత దాన్ని చెప్పుకుంటా పోతే చాలా చెప్పలేము ఆయన గురించి. అంత దేవుళ్ళలాగా అందరికీ ఆ వయసు ఆయన అందించారంటే సామాన్యమైన విషయమా? కరోనా వచ్చింది, మరి నువ్వేమన్నా సహాయం చేసావా? ప్రజల దగ్గరికి నువ్వు వచ్చి సహాయం చేయలేదు. గేట్లు బట్టి నీకు బుడమేరకు అసలు గేట్ ఉందా నువ్వు పడగొడటానికి? నువ్వు అన్ని నాటకాలు ఆడితే బాగోదు.